సింహరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి 2026-27 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం, సింహరాశి వారికి జన్మ రాశిలో రాహు కళత్రంలో కేతు, అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ శని ప్రభావం చేత సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత చెడు ఫలితాలు అధికంగా ఇచ్చేటువంటి సంవత్సరం, మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా కలిగేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. సింహరాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చిలకమర్తి పంచాంగరీత్యా సూచిస్తున్నాను. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు నియంత్రించుకోవాలి, టెన్షన్లు తగ్గించుకోవాలి. ముఖ్యంగా జన్మ రాహు, జన్మ కేతు, కళత్ర రాహు ప్రభావం సింహరాశి మీద అధికంగా ఉండడం, వ్యయస్థానంలో బృహస్పతి ప్రభావం ఉండడం, అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉండడం చేత కుటుంబంలో కానీ మీకు కానీ అనారోగ్య సమస్యలు, ఖర్చులు వేధిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగాల్లో సమస్యలు, ఉద్యోగ ప్రయత్నాలు విఫలాలు అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, టెన్షన్లు వేధిస్తాయి. సింహరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఖచ్చితమైన జాగ్రత్తలు ఈ సమయంలో పాటించాలి. సింహరాశి వారికి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రాజకీయ సమస్యలు కొంత ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. 2026 శ్రీ పరాభవన సంవత్సరం సింహరాశికి కొంచెం పరీక్షలు ఎక్కువ ఎదురయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం అధికంగా కనబడుతోంది. జన్మ కేతు ప్రభావం టెన్షన్లు నియంత్రించుకోవాలి. కుటుంబంలో గొడవలకు దూరంగా ఉండాలి. అనుకోని గొడవలు, చికాకులు ఇబ్బంది పెడతాయి. సింహరాశి రైతాంగం, శ్రీరంగం, మీడియా రంగం వారికి, సింహరాశి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ఏది ఆశించద్దు. మీ పని చేసి ఫలితం భగవంతుడికి వదలండి. నాకు ఇది కావాలని ఆశించి ముందుకెళ్ళి భంగపాటు జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తూ అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, ఖర్చులను నియంత్రించుకోమని సూచిస్తున్నాను. మొత్తం మీద శ్రీ పరాభవన సంవత్సరం సింహరాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని మరొక్కసారి తెలియజేస్తూ చిలకమర్తి పంచాంగరీత్యా ఈ పరిహారాలు పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు. ముఖ్యంగా సింహరాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. నవగ్రహ పీడార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలాగే సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని, కనకదార స్తోత్రాన్ని పఠించండి. సింహరాశి వారు మందపల్లి క్షేత్రానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవన సంవత్సరంలో పొందగలరు. శ్రీ పరాభవన సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఈ పరిహారాలు సింహరాశి వారు పాటించినట్లయితే మీ యొక్క గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ తదుపరి రాశి కన్యా రాశి.